నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నేను క్రాంతి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఏ రంగంలోనైనా కావచ్చు. కానీ అనుకున్న లక్ష్యం కొంతమంది మాత్రమే చేరుకుంటారు. కారణం వారికి లక్ష్యంతో పాటు సరైన గైడెన్స్ ఉండటం. మీకు మెడికల్లో సీట్ సాధించడం లక్ష్యమా? ఫిజిక్స్, కెమిస్ట్రీలో వెనుకబడి ఉన్నారా? సరైన కెరియర్ గైడెన్స్ ఉంటే తప్పకుండా మీరు అనుకున్నది సాధించవచ్చు. కేవలం షార్ట్ టర్మ్ ఎంసెట్ ద్వారా మెడికల్ సీట్ సంపాదించడం చాలా ఈజీ అంటున్నారు ఎయిమ్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ రఘుబాబు గారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331076, అలాగే ఇంకొక నెంబర్ కూడా ఉందండి 2423310686. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ ఇయర్ మీరు స్టార్ట్ చేశారు ఎయిమ్స్ మెడికల్ స్కూల్ అని చెప్పి. అసలు ఆ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు ఎందుకు పెట్టారు చెప్పండి? యాక్చువల్గా మనం ఎస్ఆర్ నగర్లో ఎయిమ్ మెడికల్ స్కూల్, ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తరఫున ఎయిమ్ మెడికల్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎయిమ్ మెడికల్ స్కూల్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్లీ మెడికల్ ఓరియంటేషన్ ఇన్స్టిట్యూషన్. అంటే డాక్టర్ కావాలనేటువంటి కళను సాకారం చేసుకోవాలంటే ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు చదివి ఆ మెడికల్ సీట్ సాధించలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్ మెడికల్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 8th క్లాస్లో ఒక విద్యార్థి జాయిన్ అయినట్లయితే ఆ విద్యార్థిని 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 5 years మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క మెడికల్ డాక్టర్ కావాలి అనేటువంటి లక్ష్యాన్ని సాధించడం ఈజీ అని చెప్పి మేము 100% ప్రాక్టికల్గా చూసిన తర్వాతే డిసైడ్ చేయడం జరిగింది. అంటే 8th క్లాస్ విద్యార్థి 5 years చదువుతాడు, 9th క్లాస్ విద్యార్థి 4 years చదువుతాడు, 10th క్లాస్ విద్యార్థి 3 years చదువుతాడు, ఇంటర్మీడియట్ విద్యార్థి 2 years చదువుతారు. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో మెడికల్ సీట్లు చాలా తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. దీనివల్ల ప్రతి విద్యార్థి విపరీతమైనటువంటి స్ట్రెస్కి లోనవుతూ ఉంటాడు. ఈ స్ట్రెస్ని 2 years అనుభవించే బదులు 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి దాన్ని మనం షేర్ చేసుకుంటా పోతే ఖచ్చితంగా ఆ విద్యార్థి 100% మెడికల్ సీటు సాధించగలడనేటువంటి పూర్తి నమ్మకంతో స్థాపించబడిందే ఈ యొక్క ఎయిమ్ మెడికల్ స్కూల్. ఇది సంజీవ్ రెడ్డి నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మనకి కాలర్ రెడీగా ఉన్నారండి. హలో మోహన్ ప్రకాష్ గారు. హలో. మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాడు. ఓకే, చెప్పండి. అంటే ఎక్స్పెక్టెడ్ గా 23 మార్కులు వస్తున్నాయి ఇంటర్ ఐపీలో. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీలో బాగా తగ్గుతున్నాయండి. 17, 18 అలాగ వస్తున్నాయి 40కి. ఏం చేయాలి? ఓకే, రైట్ సార్, మంచి క్వశ్చన్ వేశారు. అందుకనే మనం ఫిజిక్స్, కెమిస్ట్రీని ఫస్ట్ నుంచే ఫండమెంటల్స్, బేసిక్స్, కాన్సెప్ట్స్ ఇవన్నీ మనం ఎర్లీ ఇయర్స్లోనే మనం నేర్చుకున్నట్లయితే ఈరోజు ఫిజిక్స్ కష్టంగా ఫీల్ అవడానికి ఇబ్బంది ఉండదన్నమాట. అంటే యాక్చువల్గా చాలామంది విద్యార్థులు బాటనీ, జువాలజీ మీద కానివ్వండి, కెమిస్ట్రీ మీద కానివ్వండి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఫిజిక్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంసెట్లో ర్యాంక్ని డిసైడ్ చేసేది ఫిజిక్స్ సబ్జెక్ట్ మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎయిమ్ మెడికల్ అకాడమీ సంజీవ్ రెడ్డి నగర్లో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ కోసం సపరేట్ సెక్షన్ ఫామ్ చేయడం జరిగింది. అంటే ఏ విద్యార్థి అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అని భయంగా ఫీల్ అవుతున్నాడో అలాంటి విద్యార్థికి చక్కటి కాన్ఫిడెన్స్ని ఇచ్చి షార్ట్ కట్ మెథడ్స్ కానివ్వండి, చక్కగా ప్రతి విద్యార్థి ఫిజిక్స్లో బాగా రాణించడానికి, కెమిస్ట్రీలో బాగా రాణించడానికి ఎయిమ్ మెడికల్ అకాడమీ ఒక చక్కటి తర్ఫీదుని ఇస్తుందని తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. లలిత గారు. లలిత గారు, కాల్ కట్ అయిపోయినట్టుంది. ఓకే, మీరు చెప్పారు 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు, 5 years షేర్ చేసుకుంటారు సిలబస్ని అని చెప్పి. మరి 8th క్లాస్ నుంచి మరి స్టూడెంట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందని పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. మరి మీరు వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? అంటే యాక్చువల్గా ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి 1,00,000 మంది స్టూడెంట్స్ కనుక మెడికల్ ఎగ్జామ్ రాస్తే చాలా కొద్ది పర్సంటేజ్ 5 to 6% సీట్స్ మాత్రమే ఫిల్ అవడం జరుగుతుంది. మరి ఆ విద్యార్థి 2 సంవత్సరాల్లో ఎంత ప్రెషర్ అనుభవిస్తున్నాడో దాన్ని నేను ప్రాక్టికల్గా చూసా. నా 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే ఇంజనీరింగ్లో ఇప్పుడున్నటువంటి కాలేజీలు ఎక్కువ ఉండటం వల్ల దానికి పెద్ద ప్రెషర్ ఫీల్ అవ్వట్లేదు. ఎంత ర్యాంక్ వచ్చినా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. కానీ మెడికల్ దగ్గరకు వచ్చేటప్పటికి సీట్లు తక్కువ, కాలేజీలు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మేము ఈ యొక్క 8th క్లాస్ నుంచి కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ని 5 years మెడికల్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ని కనుక మేము ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ విద్యార్థి మెడికల్ సీట్ సాధించగలరని మేము ప్రాక్టికల్గా చూసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఎయిమ్ మెడికల్ స్కూల్ని ఇచ్చేయడం జరిగింది. అంటే మీరు ఇందాక క్వశ్చన్ అడుగున్నారు, ఏమండి ప్రెషరు 5 years మీరు 8th నుంచే స్టార్ట్ చేస్తే ప్రెషర్ ఉంటుంది కదా అన్నారు. కానీ లాస్ట్ 2 years అనుభవించే ప్రెషర్ కన్నా 8th క్లాస్ నుంచి కనుక ప్రెషర్ని షేర్ చేసుకుంటే
చూసుకుంటూ వెళ్తే 100% ఆ విద్యార్థి మెడికల్ సీట్ సాధించడం చాలా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. దాని దృష్టిలో పెట్టుకునే 8th క్లాస్లోనే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం చెప్పుకుంటూ వెళ్తూ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మెడికల్ సీటు సాధించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అంటే కరికులం ఎలా ఉంటుందండి? అంటే 8th నుంచి స్టార్ట్ చేస్తాను అంటున్నారు, మరి కరికులం ఎలా ఉంటుంది? యాక్చువల్గా మనం 8th క్లాస్ నుంచి కరికులం కనుక తీసుకున్నట్లయితే స్టేట్ సిలబస్లో 7 టాపిక్సే ఉంటాయి ఆ విద్యార్థులకి. కానీ మనకి 8th క్లాస్కి వచ్చేటప్పటికి కరికులం ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఈ యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం 8th క్లాస్ నుంచే ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ఏ సబ్జెక్ట్ అయితే ఆ విద్యార్థి ఈజీగా ఫీల్ అవుతున్నాడు, టఫ్గా ఫీల్ అవుతున్నాడు కంపేర్ చేసి, అంటే ప్రతి విద్యార్థిని ఇండివిజువల్గా మనం చెక్ చేసి ఆ విద్యార్థిని కాంపిటేటివ్ రంగంలో రాణించేటట్టు తయారు చేయటం. నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో కూడా లైక్ ఎయిమ్స్, జిప్మర్, ఏఎఫ్ఎంసీ, సిఎంసీ ఇలాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కూడా 8th క్లాస్ నుంచే మనం తర్ఫీదు ఇవ్వటం. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ 8th క్లాస్ నుంచే మనం నేర్పడం వల్ల పిల్లవాడి స్ట్రెస్కు దూరంగా ఉండేటట్టు, అంటే 100% కాన్ఫిడెన్స్గా తయారు చేసే విధంగా ఈ యొక్క ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. మనకి పూర్తి స్థాయిలో దీని మీద ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్ మెడికల్ స్కూల్ని సంప్రదించండి. ప్రతి విద్యార్థి ఆ విద్యార్థి యొక్క కేపబిలిటీని బట్టి డిసైడ్ చేసి ఆ విద్యార్థిని డాక్టర్గా మార్చడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో ఎయిమ్ మెడికల్ స్టాఫ్ 100% పేరెంట్స్కి భరోసా ఇస్తుంది. ఓకే, అంటే స్టాఫ్ ఎలాంటి స్టాఫ్ ఉంది మరి మీ దగ్గర? కరికులం చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారు, మరి దానికి స్టాఫ్ ఎంతవరకు సహకరిస్తున్నారు? యాక్చువల్గా మేము ఆలోచించేది ఏంటంటే గురువులు చాలా మంది ఉంటారు, కానీ క్వాలిటీగా క్వాంటిటీగా తక్కువ మంది స్టూడెంట్స్, కేవలం మనం 24 మంది స్టూడెంట్స్ని మనం తీసుకుంటాం. దాన్ని కూడా టెస్ట్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెస్ట్ ఎందుకు పెడతారని అనుకోవచ్చు. టెస్ట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ సబ్జెక్ట్లో బాబు వీక్గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో మనం ఇంప్రూవ్ చేయాలనేటువంటి దానికోసమే మనం ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టాఫ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టాఫ్కి మనం సీనియర్ స్టాఫ్ని మనం తీసుకున్నప్పటికీ వాళ్ళకి మన కరికులం తగ్గట్టు గైడెన్స్ ఇస్తూ ఉంటాం మేమే. అంటే ఆ స్టాఫ్ మెంబరు మన కాన్సెప్ట్కి తగ్గట్టు తయారు చేసుకుంటాం. అంటే వాళ్ళ క్లాసులు పెట్టడం, మాకు ఈ రకంగా కావాలి అని చెప్పి స్టాఫ్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తూ ఈ రకంగా విద్యార్థిని తయారు చేయాలనే లక్ష్యంతో స్థాపించబడింది. ఖచ్చితంగా డాక్టర్ కావాలనే లక్ష్యం ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క ఎయిమ్ మెడికల్ స్కూల్. నేను డాక్టర్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది, నేను ఇంజనీర్ అవుతాను, నేను సీఏ చేస్తాను అనుకునే వాళ్ళకి ఈ యొక్క స్కూల్ కాదు. కేవలం డాక్టర్ కావాలనే లక్ష్యం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎయిమ్ మెడికల్ స్కూల్. ఓకే, సరే, అంటే మంచి స్టాఫ్ ఉందని అంటున్నారు, మరి క్యాంపస్ ఎలా ఉంటుంది అక్కడ? మరి అంటే హాస్టల్స్ ఫెసిలిటీ ఉందా? మరి ఇక్కడ నుంచి డే స్కాలర్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? యాక్చువల్గా మనం ఏం చేస్తామంటేనమ్మా హాస్టల్ ఫెసిలిటీ కూడా మనం ఇచ్చాం. అంటే హాస్టల్ ఫెసిలిటీ, క్లాస్ రూమ్స్ వచ్చేటప్పటికి ఏసీ క్లాస్ రూమ్స్, అంటే చక్కటి మైండ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో క్లాస్కి 24 మందే ఉంటారు. 24 మంది ఉండటం వల్ల టీచర్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ 24 మంది మీద 100% ఉండింది. నేను ఎవ్రీ మంత్ పిల్లల్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తూ ప్రతి విద్యార్థి ఏ రేంజ్లో ఉన్నాడు అనేది ఒక ఎనలైజేషన్ తయారు చేసుకుంటాం, ఎనాలిసిస్ చేస్తాం. ప్రతి 15 డేస్కి ఒకసారి స్టాఫ్ మెంబర్స్ని పిలిపించి ఈ విద్యార్థి ఫిజిక్స్లో ఎందుకు వీక్గా ఉన్నాడు, ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదా, డెఫినేషన్స్ చదవలేదా, అంటే ఈ టాపిక్ని ఇంకోసారి మళ్ళీ చెప్పండి, ఆ విద్యార్థిని స్ట్రెంథన్ చేయండి, ఏ టాపిక్లో వీక్గా ఉన్నాడో ఆ టాపిక్లో స్ట్రెంథన్ చేయండి. ఖచ్చితంగా ఆ విద్యార్థి డాక్టర్గా మారడానికి ఉండేటువంటి అవకాశాలని 100% ఇంప్రూవ్ చేయండి అని ఎప్పటికప్పుడు మా దగ్గర వర్క్ చేస్తున్న స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు నా పర్యవేక్షణలోనే. అంటే ఈ యొక్క ఎయిమ్ ఖచ్చితంగా డాక్టర్స్ని తయారు చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడింది. ఓకే, శ్యామలాదేవి గారు కాల్ చేస్తున్నారండి. శ్యామలాదేవి గారు నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు, మా అబ్బాయి బైపీసీ చదువుతున్నాడండి, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు. ఓకే, వాడు ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొద్దిగా డల్ అనమాట. ఎంత స్థాపించాలనుకుంటున్నాము, దానికోసం ఇంప్లిమెంట్ ఎలా చేయాలనేది సార్ని అడుగుదామని. ఓకే, కరికులం ఎలా ఉంటుంది, అసలు శిక్షణ ఎలా ఇస్తారనేది మీ డౌట్? అవునండి. ఓకే, చెప్పండి. రైట్ మేడం. యాక్చువల్గా చాలా మంది విద్యార్థులకి మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే చాలా మంది విద్యార్థులు ఫిజిక్స్ కెమిస్ట్రీలోనే వెనకబడి ఉంటారు. దీనికోసం ఎయిమ్ మెడికల్ అకాడమీ ఏం చేస్తుందంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సపరేట్ సెక్షన్ ఫామ్ చేస్తుంది. అంటే బాటనీ జువాలజీ ఎవరైనా చదువుతారు, అంటే అది థియరీగా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. 2 సంవత్సరాలు 100% బాటనీ జువాలజీ వర్కౌట్ చేస్తారు. దాని డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఆన్సర్ ఈజీగా చేయగలరు. కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ దగ్గరకు వచ్చేటప్పటికి కెమిస్ట్రీలో వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ పిల్లలు చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫిజిక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి బిట్ని టఫ్గానే ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఫిజిక్స్ని జూనియర్ ఇంటర్లో సీనియర్ ఇంటర్లో నెగ్లెక్ట్ చేయటం, ఫిజిక్స్ని కెమిస్ట్రీని. ఎందుకంటే వాళ్ళు విపరీతమైనటువంటి బట్టి పట్టే విధానానికి ఎక్కువగా అట్రాక్ట్ కావటం.
అంటే సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేసుకుని సబ్జెక్ట్లో నాలెడ్జ్ని డెవలప్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగల శక్తి పిల్లలు కలిగి ఉన్నప్పుడు 100% మెడికల్ సీట్ సాధించడం ఈజీ. ఇప్పుడు ఈ 45 రోజుల్లో ఏం మెడికల్ క్వశ్చన్ని ఎలా తిప్పి ఇచ్చినా కూడా దాన్ని ఆన్సర్ చేయగలగడం అండి. ఎస్ 100%. దానికి ఈ 45 రోజులు ఎయిమ్ మెడికల్ అకాడమీ ఒక చక్కటి తర్ఫీదునిస్తుంది. మంచి సీనియర్ లెక్చరర్స్తో 100% ఈ 45 రోజులు కనుక స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ చేసి ఎయిమ్ మెడికల్ అకాడమీలో కనుక జాయిన్ అయితే ఆ విద్యార్థిని మా దగ్గర జాయిన్ అయిన తర్వాత 100% ఆ విద్యార్థిని ర్యాంకర్గా మార్చడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని ఎయిమ్ మెడికల్ అకాడమీ 100% చేస్తుంది. ఓకే, కెరీర్ ప్లస్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. Take off that bony, romantic journey, galaxy Anshaloki, hijack Chasey and Dani. Fatty liver, liver fibrosis. It could lead to liver cancer. Get your liver screened MR elastography in just 5 minutes. Vista Imaging and Medical Center, Banjara Hills. Call 66667979. Jil 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 manase, rimantu yegase. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ ప్లస్. రఘు గారు, మీరు అన్నారు జనరల్గా స్టూడెంట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ టఫ్గా ఫీల్ అవుతుంటారు. దాంట్లో మరి మార్క్స్ తక్కువ వస్తే మరి ఎంసెట్లో కానీ ఎక్కడైనా సరే ర్యాంక్ కొట్టడం చాలా కష్టం అవుతుంది. మరి ఎలాంటి కర్కులం ఉంది? మీరైతే అంటే ఎక్కడ వీక్ ఉన్నారో అది చూసి చెప్తామంటున్నారు, కానీ కర్కులం ఎలా ఉంది చెప్పండి మీ దగ్గర. అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే మనకి 26 నుంచి రేపటి నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. అంటే దీనికి షెడ్యూల్ రూపంలో ఉంటుంది మొత్తం కరికులం మొత్తం. అంటే ఎవ్రీ డే టాపిక్లో ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల సిలబస్ని ఈ 45 రోజుల్లో కంప్లీట్ చేస్తామంటే అది అతిశయోక్తి అవుతుంది. అందుకని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వీళ్ళకి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా షార్ట్ కట్ మెథడ్స్ అంటే 100% ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన దగ్గర టీచింగ్ ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే విద్యార్థులు ఇంటర్మీడియట్లో బట్టి పట్టే విధానానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి షార్ట్ కట్ మెథడ్స్, టైం మేనేజ్మెంట్ క్వశ్చన్స్. అంటే ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చేటప్పటికి లెంతీగా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ప్రాబ్లమ్ని కనుక తీసుకున్నట్లయితే లెంతీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా చేసేటువంటి వర్క్లో కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అదే ఎయిమ్లో అయితే చక్కటి షార్ట్ కట్ మెథడ్స్తో చక్కటి మెటీరియల్ని ఇస్తూ ప్రతి విద్యార్థిని ఏ రోజుకు ఆ రోజు టెస్టులు పెట్టుకుంటూ అసైన్మెంట్లు ఇస్తూ ఎవ్రీ ఆల్టర్నేటివ్ టాపిక్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ ప్రతి విద్యార్థిని ఒక తపస్సులాగా ఈ 45 రోజులు కనుక తపస్సు చేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మన దగ్గర షెడ్యూల్ కానివ్వండి. అదేవిధంగా టైమింగ్స్ కూడా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఫిజిక్స్ స్టార్ట్ చేస్తాం, ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాం. అంటే 6 to 12:30 వరకు మన క్లాసులు జరుగుతాయి. అంటే 5:30కి వేకప్ చేస్తాము. 6 o'clock నుంచి 2 అవర్లు ఫిజిక్స్ జరుగుతుంది, 2 అవర్లు కెమిస్ట్రీ జరుగుతాయి, 1 అవర్ ఫిజిక్స్ బాటనీ, 1 అవర్ జువాలజీ. ఈ రకంగా 6 to 12:30 వరకు ఖచ్చితంగా క్లాస్ అవర్స్ ఉంటాయి. అదేవిధంగా 12:30 to 1:30 వరకు లంచ్ బ్రేక్ ఇస్తాం. 1:30 నుంచి 4:30 వరకు స్టడీ అవర్ సీనియర్ లెక్చర్ పర్యవేక్షణలో ఏ విద్యార్థికి డౌట్ వచ్చినా చక్కగా క్లారిఫై చేసే విధంగా లెక్చరర్ అవైలబుల్గా ఉంటారు. అదేవిధంగా 4:30 నుంచి 5:30 వరకు బ్రేక్ ఇస్తాము, అంటే స్నాక్స్ బ్రేక్. 5:30 నుంచి 8:30 వరకు మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది. 5:30 to 8:30 తర్వాత 8:30 నుంచి మనకి కంప్లీట్గా అప్ టు 10:30 వరకు చక్కగా అంటే ఆ విద్యార్థికి ప్రతి టాపిక్ మీద కాన్ఫిడెన్స్ వచ్చి రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ విద్యార్థి 100% నేను మెడికల్ సీటు సాధించగలను అనే విధంగా తయారు చేయడానికి ముఖ్య కావాల్సినటువంటి అన్ని అవకాశాలని ఎయిమ్ మెడికల్ అకాడమీ పిల్లలకు అందిస్తుంది. ఓకే అండి, పద్మావతి గారు కాల్ చేసిన. పద్మావతి గారు నమస్తే మేడం. నమస్తే అండి. సార్తో మాట్లాడాలండి. మాట్లాడండి. చెప్పండి పద్మావతి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మా అబ్బాయి ఇప్పుడు బీడిఎస్ డెంటల్ చేస్తున్నాడు సార్. అబ్బాయి ఓకే, నెక్స్ట్ ఎంసెట్ రాయాలనుకుంటున్నాడు. ఓకే, అది ఎట్లా సార్? ఏమి మీ దాంట్లో చేర్పించాలనుకుంటున్నాము, ఎలా దాని ప్రొసీడింగ్స్ ఏమి? ఓకే అమ్మా, రైట్. అంటే యాక్చువల్గా చాలామంది ఎంబీబీఎస్ సీట్ రాకపోవటం వల్ల వాళ్ళ యొక్క కళను సాకారం చేసుకోలేకపోవటం వల్ల ఈ రకంగా బీడిఎస్లో జాయిన్ అవ్వటం, అదేవిధంగా ఇలా చాలామంది విద్యార్థులు మేము ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం.
కానీ ఇప్పుడు బీడీఎస్ మనకి సెకండ్ ఇయర్ చదువుతూ కూడా బాబు మా దగ్గర కనుక ఆల్రెడీ చదివి ఉన్నాడు కాబట్టి కొంత నాలెడ్జ్ గెయిన్ చేశాడు కాబట్టి ఈ 45 రోజులు మీ బాబుని మా దగ్గరికి తీసుకురండి, ఖచ్చితంగా మీ బాబుకు ఉన్నటువంటి ఏ టాపిక్లు ఎలా ఉన్నాడో మేము చెక్ చేసి ఆ బాబుకి ఇండివిజువల్గా మేము చెక్ చేసిన తర్వాత లెక్చరర్స్కి అందజేయడం జరుగుతుంది. లెక్చరర్స్ 100% మీ బాబుని మెడికల్ సీట్కి 100% దగ్గర చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్ మెడికల్ అకాడమీని సంప్రదించండి, ఖచ్చితంగా మీకు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయండి, షార్ట్ టర్మ్లోనే గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకుంటే బెస్ట్ అంటారా? అంటే మంచి క్వశ్చన్ వేసామమ్మా. యాక్చువల్గా ఈ యొక్క షార్ట్ టర్మ్ అనేది ఈ సీనియర్ ఇంటర్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోతూ ఉంటారన్నమాట. ఇది తల్లిదండ్రులు చాలా గమనించాలి, తల్లిదండ్రులు దీన్ని గమనించాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాడి ఇంటర్మీడియట్లో 96% 95% వచ్చినటువంటి విద్యార్థి కూడా ఈ యొక్క కాంపిటేటివ్కి వచ్చేటప్పటికి ఎంసెట్లోకి వచ్చేటప్పటికి ర్యాంకు సాధించలేక చతికిలు పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏంటంటే ఒక మంచి ఎయిమ్ మెడికల్ అకాడమీ లాంటి మంచి యొక్క ఇన్స్టిట్యూషన్లో కనుక జాయిన్ చేసినట్లయితే ఆ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ జాయిన్ అయినట్లయితే ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి, ఆ మోడ్ ఆఫ్ ప్రాక్టీస్ కానివ్వండి, ఖచ్చితంగా ఆ విద్యార్థిని ఎక్కడ సైడ్ ట్రాక్ వెళ్లకుండా రిలాక్స్ అవ్వకుండా ఈ యొక్క కంటిన్యూటీ వాళ్ళు ఎంతైతే వర్క్ చేశారో ఇంటర్మీడియట్కి అదే విధంగా తయారు చేయడం జరుగుతుంది. అందుకని యాక్చువల్గా ఈ 45 రోజులు అయిపోయిన తర్వాత ఇన్ కేస్ అందరికీ సీట్ రావాలని ఎయిమ్ మెడికల్ అకాడమీ కోరుకుంటుంది. అనివార్య కారణాల వల్ల వాళ్ళు జూనియర్ ఇంటర్లో ఎంసెట్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే సీనియర్ ఇంటర్లో సీరియస్నెస్ వచ్చినా జూనియర్ ఇంటర్లో ఎంసెట్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఎంసెట్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విద్యార్థుల కోసం ఎయిమ్ మెడికల్ అకాడమీ ఆల్రెడీ లాంగ్ టర్మ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఇయర్ ఆల్రెడీ 2 బ్యాచెస్ తీసుకున్నాం. 2 బ్యాచెస్, క్లాస్కి 24 మందే ఉంటారు, ఏసీ క్లాస్ రూమ్స్, చక్కటి వాతావరణంలో క్లాసులు చెప్పించడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్కి మా దగ్గర సిలబస్లు కూడా అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ గ్రాండ్ టెస్టులు రాస్తున్నారు, జూనియర్ ఇంటర్ గ్రాండ్ టెస్టులు, సీనియర్ ఇంటర్ గ్రాండ్ టెస్టులు, ఓవరాల్ గ్రాండ్ టెస్టులు. ఆల్మోస్ట్ ఎవ్రీడే ప్రతి విద్యార్థి ప్రతి టాపిక్ని కాన్ఫిడెంట్గా తయారు చేసే విధంగా విద్యార్థుల్ని లాంగ్ టర్మ్లో తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ దగ్గరకు వచ్చేటప్పటికి సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థులకి సరిపడా కరికులంను తయారు చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఈ 45 రోజులు కనుక కాన్సన్ట్రేషన్ చేసి చదివించదగినటువంటి ఇన్స్టిట్యూషన్లో కనుక జాయిన్ చేస్తే ఖచ్చితంగా ఆ విద్యార్థి ర్యాంకర్గా మారతాడని నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ మీ దగ్గర కోర్స్ చేయాలి అంటే అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత మనం ఏం తీసుకోవట్లేదమ్మా. కంప్లీట్గా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా చాలామంది విద్యార్థులు నేను ఇంటికాడ కూర్చొని చదువుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ కలిగిన విద్యార్థులు ఎవరైనా సరే ఈ 45 రోజులు కోచింగ్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి బెటర్ కోచింగ్ ఇవ్వడానికి ఎయిమ్ మెడికల్ అకాడమీలో చక్కటి ప్రణాళిక ఉంది, చక్కటి మెటీరియల్ ఉంది, చక్కటి టిప్స్ ఇస్తారు లెక్చరర్స్. టైం మేనేజ్మెంట్ క్వశ్చన్స్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే తక్కువ సమయంలో ఆన్సర్ చేయటం ఎలా అంటే చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎలా రాసామంటే అబ్బా టైం సరిపోలేదు నాకు అని చాలామంది విద్యార్థులు మాకు చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఎప్పటికప్పుడు టైంని నోట్ చేసుకుంటూ ఆ విద్యార్థిని ర్యాంకుకు దగ్గర చేయడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఎక్స్పీరియన్స్డ్ అవటం వల్ల, నేను డైరెక్టర్గా ఎక్స్పీరియన్స్డ్ అవటం వల్ల 100% ప్రతి విద్యార్థిని ర్యాంకర్స్గా మార్చడానికి ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అవటం చేత ఖచ్చితంగా వాళ్ళని ఎంసెట్ ర్యాంకుకు దగ్గర చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు ఎయిమ్ మెడికల్ అకాడమీలో జరుగుతాయి. ఓకే, ఎంసెటే కాకుండా చాలా మెడికల్ సెట్స్ ఉన్నాయి, మరి వాటికి నేషనల్ వైజ్ గా చాలా ఉన్నాయి, మరి దానికి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్ ని? యాక్చువల్ గా మన దగ్గర ఎయిమ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. ఎలాగో 5 years మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లో 8th క్లాస్ నుంచే తర్ఫీదిస్తూ ఉంటాం. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఏ రకమైన టాపిక్స్ ఉంటాయి అనేది మేము 8th క్లాస్ నుంచే పిల్లలకు అందజేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మా దగ్గర లాంగ్ టర్మ్ చదివిన విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ సరిపోయే విధంగానే తయారు చేస్తున్నాం. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎప్పుడు ఒక ఛాన్స్ పెట్టుకునే దానికన్నా 4 ఛాన్సులు పెట్టుకుంటే సిలబస్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ సిలబస్ కామన్ గా ఉంటుంది. నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, 100% నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కూడా ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ రకంగా రాయాలి అనే విధంగా కూడా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంసెట్ గనక మనం ఇప్పుడు ఈ 45 రోజులు గనక ఎంసెట్ మీద గనక ఒక చక్కటి ప్రణాళిక గనక సిద్ధం చేసుకుంటే ఖచ్చితంగా ఆ విద్యార్థి 100% మెడికల్ సీట్ సాధిస్తాడు. అంటే డిఫరెంట్ బుక్స్ ఇప్పుడు టఫ్గా ఉన్నటువంటి టాపిక్ని 45 రోజులు టచ్ చేయకూడదు. వాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఏదైతే బాగా వర్కౌట్ చేశారో దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ విద్యార్థి ఆ టాపిక్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగేటువంటి శక్తి వాళ్ళు పొందడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అదంతా బాగానే ఉందండి. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి రేపు ఒకవేళ జాయిన్ అవ్వలేకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతమంది జాయిన్ అయ్యారని చెప్తున్నారు, ఎంతమంది సక్సెస్ సాధించారు మీ ఇన్స్టిట్యూట్? ఎంతమంది ర్యాంక్ సాధించారు, ఎంతమంది డాక్టర్ చదువుతున్నారు అని చెప్పండి. అంటే యాక్చువల్గా మంచి క్వశ్చన్ వేసామమ్మా. ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్తో మనం ఎస్టాబ్లిష్ చేసింది ఇయరే.
అంటే లాస్ట్ ఇయర్ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎలా 5 years మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్తో ఎస్టాబ్లిష్ చేసాం. ఆల్రెడీ ఇప్పుడు లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసుకున్నాము. 8th class నుంచి 5 years మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ 8th class స్టూడెంట్స్కి, 9th class వాళ్ళకి 4 years మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, 10th class వాళ్ళకి 3 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఈ రకంగా మనం బ్యాచ్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు లాంగ్ టర్మ్ చదివే విద్యార్థుల ద్వారా 100% మెడికల్ సీట్స్ రావడానికి 99% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మాకు. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, మన దగ్గర ఉన్నటువంటి కరికులం అంత స్టాండర్డ్ కలిగి ఉంది. మన దగ్గర జాయిన్ అయినటువంటి పిల్లలు కూడా ఆ రకమైనటువంటి హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏమో వాళ్ళకి అందించింది. ఖచ్చితంగా బెటర్ సీట్స్ రావడం ఎక్కువ ఛాన్సెస్ మనకి ఎయిమ్ మెడికల్ అకాడమీలో ఉన్నాయి. ఓకే, వెంకట శివారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. వెంకట శివారెడ్డి గారు, మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. హలో శివారెడ్డి గారు చెప్పండి. సార్, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఓకే ఓకే ఎంసెట్ రాయాలనుకుంటున్నాను. ఓకే, బైపీసీ స్టూడెంట్ నేను. చెప్పండి. ఇంతవరకు నేను ఎటువంటి కోచింగ్ కానీ ఎంసెట్ కానీ తీసుకోలేదు. ఓకే, కానీ మీ సలహా ఏమైనా ఇస్తారా? ఓకే నాన్న, నువ్వు ఎంసెట్ ఇప్పటివరకు కోచింగ్ ఏమి తీసుకోలేకపోయినా నువ్వు కొంచెం బాగా చదువుతున్నావేమో అనిపిస్తుంది నాకు. కానీ ఈ 45 రోజులు మాత్రం ఖచ్చితంగా కోచింగ్ తీసుకున్నానా. ఎందుకంటే నేను ఈ టెక్స్ట్ బుక్ మొత్తం చేస్తానో లేకపోతే డిఫరెంట్ బుక్స్ చేస్తానో 100% సీట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మెడికల్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. సరైనటువంటి ప్రణాళిక, సరైనటువంటి లెక్చరర్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం సాధించగలం. నువ్వు ఈ రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా ఒక్కసారి ఎయిమ్ మెడికల్ అకాడమీకి రా. అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ నీకు మంచి సలహాలు, చక్కగా ఎలా ప్లాన్ చేసుకోవాలని ప్లానింగ్ ఇస్తారు. పర్సనల్గా వచ్చి ఇన్స్టిట్యూషన్కి వచ్చి కలువమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, కాల్ కట్ అయిపోయినట్టుంది. ఓకే, మరి మీ దగ్గర ఎంసెట్ రాసే వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు మీరు? వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అలాగే నేషనల్ వైడ్ సెట్స్కి కూడా మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు చెప్పండి. అంటే యాక్చువల్గా ఎంసెట్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఎంసెట్ రాసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే టైం. చాలా క్వశ్చన్లు పిల్లలకి తెలిసినప్పుడు కూడా ఎగ్జామినేషన్ ఫియర్ ఉండడం వల్ల, లేకపోతే ఎగ్జామినేషన్లో టెన్షన్ పడిపోవటం వల్ల ఆ విద్యార్థి సరిగా ఒక ఆన్సర్ చేయబోయి ఇంకో ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విద్యార్థులు ఎందుకు చేస్తారంటే టైం మేనేజ్మెంట్ ఉండేటువంటి క్వశ్చన్స్ వచ్చినా రాకపోయినా ఆన్సర్ని డైరెక్ట్గా చేయగల శక్తి వాళ్ళకి రావాలి. శక్తి రావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ జరగడం వల్ల డైరెక్ట్గా ఈ యొక్క 2 సంవత్సరాలు చదివిన దాన్ని ఈ 3 గంటల్లో 100% ఆన్సర్ చేయగల శక్తి ఎవరికైతే ఉంటుందో అతను ర్యాంకర్గా మారుతాడు. దీనికి టైం మేనేజ్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్. మేము ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. మనం రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బబ్లింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే కరెక్ట్గా ఆ యొక్క క్వశ్చన్ ఏంటి, న్యూమరికల్ ఏమైనా చేంజ్ అయిందా, ఏ ఫార్ములా వాడితే దీన్ని ఆన్సర్ చేయగలం అనేది షార్ప్గా ఆలోచించగల శక్తి ఎయిమ్ మెడికల్ అకాడమీ ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే అలాంటి సీనియర్ స్టాఫ్స్ మా దగ్గర ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా విద్యార్థిని 100% ర్యాంకర్గా తయారు చేయడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తారు. ఓకే, చంద్రశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు, ఎస్ మ్యామ్, ఇక చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను మ్యామ్. చెప్పండి. మా పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిందండి. ఓకే, సో ఈ కోచింగ్ సెంటర్లో ఉన్న మెడికల్ అకాడమీలో ఒకవేళ జాయిన్ చేస్తే లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కేర్ తీసుకుంటున్నాం అంటున్నారు. 45 days కనుక అక్కడ జాయిన్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఫీజు ఎంత ఉంటుంది, గర్ల్స్ కాబట్టి గర్ల్స్ సెపరేట్ గా సెక్షన్స్ ఏమైనా ఉంటాయా, ఒకవేళ హాస్టల్లో ఉంటే వాళ్ళు ఏమైనా కేర్ తీసుకొని మరి వాళ్ళు చదివిస్తారా, ఆ వివరాలు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మ్యామ్. ఓకే చంద్రశేఖర్ గారు, యాక్చువల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీలో మనం గనక చూసినట్లయితే మన దగ్గర కోచింగ్ 100% చాలా బాగుంటుందని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది విద్యార్థులు మన దగ్గర ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకున్న తర్వాత పిల్లల ఒపీనియన్ తీసుకుని మన దగ్గర సీనియర్ లెక్చరర్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా నేను ఈ కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వగలుగుతున్నాను. అదేవిధంగా మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. సపరేట్ గర్ల్స్కి ఎక్కువ మంది అసలు డాక్టర్గా కావాలనుకునేదైతే చాలామంది గర్ల్స్ ఉన్నారు. అందుకని దాన్ని మనం క్రైటీరియాగా పెట్టుకోకుండా మీ పాపని మెడికల్ ర్యాంకర్గా తయారు చేయాలంటే 100% ఎయిమ్ మెడికల్ అకాడమీ చక్కటి భరోసా ఇస్తుంది. మీరు పర్సనల్గా రండి, ఇంకా డీటెయిల్స్ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మరి స్కూల్ ఏదైతే ఎయిమ్స్ మెడికల్ స్కూల్ ఉందో అది ఎవ్లాన్ యూనివర్సిటీ అంటే యూఎస్లో ఉన్న ఎవ్లాన్ యూనివర్సిటీతో టైఅప్ అయింది. మరి దాని డీటెయిల్స్ ఏం చెప్పండి. అంటే యాక్చువల్గా ఎవ్లాన్ యూనివర్సిటీ అనేది ఒక బెస్ట్ యూనివర్సిటీ ఇన్ కరేబియన్ ఐలాండ్, అంటే సెంట్రల్ అమెరికా అంటారు దాన్ని. యాక్చువల్గా మొన్న మేము దీంతో టైఅప్ అయినప్పుడు ఈ యొక్క ఎంసెట్ రాసే విద్యార్థులు చాలామంది ఫైనాన్షియల్గా వెనకబడి ఉండటం వల్ల మెడికల్ కాలేజీలో సీట్లు ఫీజులు కూడా కట్టలేక చాలామంది విద్యార్థులు సతమతం అవుతూ ఉంటారు. అలాంటి విద్యార్థుల కోసం ఎవ్లాన్ యూనివర్సిటీ ఏం చేసిందంటే ఒక స్కాలర్షిప్ టెస్ట్ని ప్రొవైడ్ చేసింది.
ఇది నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్. దీనికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఆథరైజ్డ్ డైరెక్టర్ ఎయిమ్ మెడికల్ అకాడమీ చూస్తుందన్నమాట. దీనికి అప్లికేషన్స్ ఎయిమ్ మెడికల్ అకాడమీలో దొరుకుతాయి. అంటే దీనికి లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 10th లోపు అప్లికేషన్స్ తీసుకుని అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే 100% ఆ విద్యార్థి యొక్క స్కాలర్షిప్ టెస్ట్లో కనుక పాస్ అయితే, అంటే ర్యాంక్ కనుక బాగా వచ్చి బెటర్ ర్యాంక్ కనుక వచ్చి పెర్ఫార్మెన్స్ కనుక అవుట్పుట్ ఇవ్వగలిగితే ఆ విద్యార్థికి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు స్కాలర్షిప్ టెస్ట్ ఇవ్వబడుతుంది, అంటే స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. బాగా బెటర్ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకేమో ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది యవలాన్ యూనివర్సిటీ. అంటే ఎంటైర్ డాక్టర్ చదవడానికి మొత్తం ఫీజు వాళ్ళే భరిస్తారు, అంటే బెస్ట్ గా పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి. అంటే దీని కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇది, అంటే ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్. సిలబస్ కూడా ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రమే ఉంటుంది. దీనికి పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి ఎయిమ్ మెడికల్ అకాడమీ, ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కనుక సంప్రదించినట్లయితే దీని మీద పూర్తి డీటెయిల్స్ అందజేయబడుతుంది. ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా వెనకబడినటువంటి విద్యార్థుల కోసం యవలాన్ యూనివర్సిటీతో మేము టైఅప్ అయినప్పుడు ఇలా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ కనుక పెట్టినట్లయితే చాలా మంది విద్యార్థులు, టాప్ స్టూడెంట్స్, పెర్ఫార్మెన్స్ చూపించగల విద్యార్థులు కూడా ఫైనాన్షియల్ గా తల్లిదండ్రులు వెనకబడి ఉండటం వల్ల అలాంటి వాళ్ళకి మీరు యవలాన్ యూనివర్సిటీ ఏదో ఒకటి చేయాలని మేము అడిగినప్పుడు, అంటే ఇది కంప్లీట్ గుజరాత్ అయినా ఈ యొక్క యుఎస్లో ఇది పెట్టడం జరిగింది. అక్కడ ఎక్కువ మంది తెలుగు విద్యార్థులకి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ డీన్ కూడా గుంటూరు ఆయన అవటం వల్ల తెలుగు విద్యార్థుల మీద ప్రత్యేక కాన్సన్ట్రేషన్ ఉంది, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్రతి విద్యార్థి అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో యుఎస్లో సెటిల్ అవడానికి ఉండేటువంటి మార్గాలు కానీ, అడ్మిషన్ గైడెన్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అందిస్తుంది. దాని మీద పూర్తి వివరాలు కావాలంటే ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎస్ఆర్ నగర్ సంప్రదించినట్లయితే ఇంకా పూర్తి వివరాలు అందజేయబడతాయి. ఓకే, మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? ఓన్లీ వన్ బ్రాంచ్? అంటే యాక్చువల్గా మనం లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇయర్ ప్లానింగ్ లో ఉంది, ఇంకా డిస్కస్ చేస్తున్నాము. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడో చోట ఒక బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో కనుక మనం బ్రాంచ్ ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఇది కొత్త కాన్సెప్ట్తో వెళ్తుంది ఇన్స్టిట్యూషను. మనం బయటికి రిజల్ట్ ఇచ్చిన తర్వాత, బయటికి రిజల్ట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత 100% బ్రాంచెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తాం. రిజల్ట్ ఇవ్వడం కోసం పూర్తి స్థాయిలో ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. 100% ప్రతి విద్యార్థిని డాక్టర్గా తయారు చేయాలనేటువంటి ఆశయంతో స్థాపించబడిందే ఈ యొక్క ఎయిమ్ మెడికల్ స్కూల్. దీనికి పేరెంట్స్ వైపు నుంచి కూడా లాస్ట్ ఇయర్ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దానికి మీడియా ముఖంగా మా దగ్గర జాయిన్ అయినటువంటి విద్యార్థులు కానీ, తల్లిదండ్రులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. స్టే ట్యూన్డ్.